ఘట్టమనేని జయకృష్ణ ఈ పేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి అభిమాని కూడా ఈ పదాన్నే మనసులో ఉచ్చరిస్తున్నారు. అలాగే ఈయన శ్రీనివాస్ మంగాపురం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈయన ప్రవర్తించేటువంటి విధానం కూడా అభిమానులకు బాగా నచ్చుతుంది. కారణం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఏ వ్యక్తిత్వం అయితే ఉందో ఆ వ్యక్తిత్వం మనవుడిలో కూడా కనిపిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వం మనకందరికీ తెలిసిందే. మంచితనం, బోళాతనం, అభిమానులతో కలిసిపోయేటువంటి తీరు, వాళ్ళతో చక్కగా మాట్లాడేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈరోజు లక్షలాది మంది అభిమానుల్ని ఆయనకి ఏర్పాటు చేసింది. ఎంతగా అంటే తొలినాళ్ళలో ఉన్నటువంటి అభిమానులు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఆయన లాస్ట్ సినిమా 2016 శ్రీశ్రీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మరి ఆయన లేనప్పటి నుంచి అంతకుముందు కూడా సినిమాలు చేయలేదు కదా. అయినా సరే అభిమానులు సినిమాలు వచ్చినా రాకపోయినా కూడా ఆయనకున్నటువంటి అభిమానం అలాగే చెక్కు చెదరకుండా నిలిచిపోయి ఉంది. ఇలాంటి అపురూప సంఘటనలు ఏ నటుడికి కూడా ఉండవు. అలాంటి అభిమానులు ఈరోజు ఆయనకు ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అలాగే బురిపాలెం ఆయన పుట్టినటువంటి ఊరు, ఆయన పెరిగినటువంటి ఊరు, ఈవెన్ ఆయన సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా తన మాతృభూమిని మర్చిపోయినటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఆయన ఏదో ఒక అకేషన్లో షూటింగ్ సందర్భంలో కానీ షూటింగ్ లేని సందర్భంలో కానీ బురిపాలెం వెళ్ళి తన చిన్ననాటి మిత్రులను లేదా అక్కడ యూత్ను కలుసుకొని వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం ఆ రోజుల్లోనే అందరూ కూడా చక్కగా చెప్పుకునేవాళ్ళు. ముఖ్యంగా మా అబ్బాయి, మా ఇంటి అబ్బాయి, మా ఊరు అబ్బాయి అని పెద్దవాళ్ళు చెప్పుకుంటే మా గ్రామస్తులు ఆయన పెద్ద ఆయన అని యూత్ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి జయకృష్ణ కూడా కనిపిస్తుంది. జయకృష్ణ తన మొత్తం శ్రీనివాస్ మంగాపురం షూటింగ్ పూర్తి చేసుకొని ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ యాక్టివిటీస్ గురించి ఆంధ్రప్రదేశ్ అంతా తిరగడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానుల వెల్లువ, సంతోషం, వాళ్ళ ఆనందాల కేరింత ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళతో జయకృష్ణ ప్రవర్తించేటువంటి విధానం కూడా ఈరోజు కూడా అందరినీ కూడా అబ్బురపరుస్తుంది. వాళ్ళతో మింగిల్ అయ్యేటువంటి విధానం, వాళ్ళతో రెస్పాండ్ అయ్యేటువంటి విధానం, వాళ్ళ ప్రేమకు ప్రతి ప్రేమ చూపించేటువంటి విధానం కనుక చూసుకుంటే మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ జయకృష్ణ రూపంలో వచ్చారా అని చెప్పేసి అందరూ అనుకోకుండా మానటం లేదు. కాబట్టి తాత పోలికలు వారసత్వ లక్షణాలుగా వచ్చాయి జయకృష్ణలో. ఖచ్చితంగా ఈ వ్యక్తిత్వం మరి ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అభిమానులు ఎప్పటి నుంచో మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఘట్టమనేని రమేష్ బాబు తను హీరో అయిన తర్వాత తండ్రి లక్షణాలని పుణికిపుచ్చుకునేవారు. తర్వాత అందరితోనూ చక్కగా మాట్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే అభిమానులతో కలిసిపోయేవాళ్ళు. అలాగే మంచితనం విషయంలో కూడా తండ్రికి ధీటుగా రమేష్ బాబు ఉండేవారు. అలాగే మహేష్ బాబు కూడా మంచి వ్యక్తిత్వం. ఈరోజు ఎంతోమంది ఆయన సహాయం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ విషయంలో కూడా, అలాగే బురిపాలని దత్తత తీసుకొని చేయటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన ఆదర్శప్రాయంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయన బిజీ షెడ్యూల్స్, ఫారిన్ ట్రిప్స్, అక్కడ షూటింగులు, దీనివల్ల అభిమానులను ఎక్కువగా కలవలేని మాట మాత్రం వాస్తవం. దాంతో పైగా ఆయన పెద్ద రిజర్వ్డ్గా ఉండేటువంటి మనస్తత్వం, పైగా ఎక్కువగా కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం కూడా చిన్నప్పటి నుంచి లేకపోవటం, ఇది కొంతవరకు అభిమానులని నిరుత్సాహపరిచిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేయడానికి జయకృష్ణ ముందుకొచ్చారు. ఇది ఒక విధంగా అభిమానుల్లో ఆనందాన్ని పంచుతోంది. అలాగే ఈరోజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ముంబైలో ఆయన పూర్తి చేసినటువంటి శిక్షణ, అలాగే న్యూయార్క్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేసిన శిక్షణ, ఈ రెండు కూడా అక్కడికి వచ్చాయి. ఈ రెండు ఎందుకు అక్కడికి వచ్చాయంటే ముఖ్యంగా ఈరోజు సినిమా ఒక సక్సెస్ అవ్వాలంటే మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంటు. కిక్ బాక్సింగ్లో జయకృష్ణ మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. అలాగే కుంగ్ఫూ కానీ కరాటే కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా ఫైట్ మాస్టర్ చెప్పేటువంటి స్టంట్ సీన్స్లో ఆలవొక్కగా తన సీన్స్ని కంప్లీట్ చేసి మెప్పును పొందడం అనేది కూడా ఒక గొప్ప కితాబు కింద మనం భావించవచ్చు.
ఈరోజు సినిమాలో ఫైటింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటే క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ ఎంత బాగుందంటే మరి ఈ సినిమా కూడా అంత జనరంజకంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో మాత్రం మంచి మార్కులే అతను కొట్టేయటం ఓ విధంగా శ్రీనివాస మంగాపురానికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా అతనికి ఒక విజన్ ఉంది. 16 ఏళ్ల వయసు నుంచి కూడా తను హీరో అవ్వాలనే కోరిక ప్రబలంగా ఉండటం వల్ల తన ఫోకస్ అంతా కూడా డ్యాన్స్ మీద కూడా పెట్టడం జరిగింది. కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి వాటిల్లో కూడా అరంగేటం చేసి ప్రాథమికంగా వాటి మీద మంచి స్టెప్పులు వేయటంలో అనుభవం ఉండటంతో ఈవెన్ కొరియోగ్రాఫర్ ఏ స్టెప్స్ వేసినా ఏ స్టెప్స్ చూపించినా కూడా ఆలవోకగా చేయటం కూడా ఇతనికి వెనతో పెట్టిన విద్య. ముఖ్యంగా శ్రీనివాస మంగాపురం సినిమాలో 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉన్నాయి, సాహిత్యపరంగా అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు అతను చూపించినటువంటి మూమెంట్స్ కూడా మరి ఈరోజు ప్రేక్షకులను అబ్బురపరిచే రీతిలో ఉన్నాయి. ఈ 2 ప్లస్ పాయింట్స్ కూడా సినిమాని ఒక హైలైట్గా తీసుకొస్తాయని చెప్పి నమ్ముతున్నారు. ఆయన నమ్ముతున్నారు, ఈరోజు బయస్సు నమ్ముతున్నారు, రేపు ప్రజలు కూడా నమ్ముతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈయనకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అలవాటు ఏంటంటే వర్క్ మీద ఫోకస్ ఎవరైతే పెడతారో వాళ్ళు పైకి వస్తారు. ముఖ్యంగా ఈరోజు యువత, అలాగే ఎంప్లాయీస్, లేకపోతే కొంచెం ఓల్డేజ్ వాళ్ళు కూడా ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్ ఎక్కువగా చూడటం, మొబైల్ని ఎక్కువగా వాడటం మంచిదే, ఎంతవరకు కొద్ది వరకు మాత్రమే. కానీ వాళ్ళకున్న విలువైన సమయాన్ని దానికి వెచ్చించి ఒక విధంగా కొంతమందిని కెరీర్ని ఇబ్బంది పాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణని నేను వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆయన వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మొబైల్ వాడేవారు కాదు. ఈవెన్ ఒక మొబైల్ అనేది ఆయన జేబులో ఉండగా కూడా నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు రెడ్డి అని చెప్పి డ్రైవర్ ఉండేవారు. ఆ డ్రైవర్ దగ్గర ఉండే మొబైల్ ఎవరైనా ఎమర్జెన్సీ అయితే ఆ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే రెడ్డి వెళ్ళి ఆయనకి ఇస్తే అప్పుడు మాట్లాడేవారు. ఈ విషయాన్ని కూడా నేను గత ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో కూడా ఆయన ల్యాండ్లైన్ మాత్రమే ఉపయోగించేవాళ్ళు. మొబైల్ ఫోన్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండేది. ఎవరైనా పెద్దవాళ్ళు ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఆ ఫోను ఆయన దగ్గరికి వెళితే అది మాట్లాడేవారు. కాబట్టి ఈరోజు కనుక జయకృష్ణ కనుక చూస్తే జయకృష్ణ కూడా మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడరు. ఆయన తన ఫోకస్ అంతా కూడా ఎక్కువగా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కొత్తవి నేర్చుకోవాలనే తపన, అలాగే సినిమాల్లో మారుతున్నటువంటి ట్రెండ్స్, వాటి అబ్జర్వేషన్ ఎక్కువ, వాటి మీదే ఆయన ఎక్కువగా తన దృష్టిని పెడతారు. ఇది యువతకి కావాల్సినటువంటి ఒక మంచి లక్షణం. ముఖ్యంగా కథ చాలా సినిమాకి ఇంపార్టెంట్. కథే సినిమాని నడిపిస్తుంది, కథే సినిమాకి విజయవంతం అవుతుంది అని నమ్మేటువంటి అతి కొద్ది మంది వ్యక్తులలో మరి జయకృష్ణ కూడా ఒకళ్ళు. హీరో అనేది ఒక పాత్ర మాత్రమే. హీరో అనేది సినిమాని ముందుకు నడిపించేటువంటి కథనంలో భాగమే తప్ప హీరోయే మొత్తం కథ కాదు అని నమ్మేటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ మెంటాలిటీ ఖచ్చితంగా జయకృష్ణలో ఉంది. ఆయన కథను నమ్ముతున్నారు. కాబట్టి కథను ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రాబోయే సినిమాలు కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు చూడదగ్గగా ఉంటాయి. ఒక శ్రీనివాస మంగాపురమే కాదు, రాబోయే సినిమాలు కూడా అతను ప్రతిభావంతంగా చేయగలిగిన ఒక విజన్ ఏదైతే ఉందో అది అభిమానులకి నచ్చుతోంది. ముఖ్యంగా ఈరోజు సినిమాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే కథనం, అలాగే ప్రాక్టికాలిటీ, అలాగే తన తోటి నటులతో స్నేహభావం, ఇవన్నీ కూడా జయకృష్ణలో మెండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టు, అలాగే ఒక లెజెండరీ అయినటువంటి మోహన్ బాబుతో ఇతను 20 రోజుల పాటు వర్క్ చేయడం జరిగింది. ఇనిషియల్ డేస్లో సూపర్ స్టార్ కృష్ణ మోహన్ బాబుకి ఎంతో వేషాలు ఇప్పించి ప్రోత్సహించారు. అలాగే మోహన్ బాబు ఈరోజు కూడా జయకృష్ణతో మింగిలయ్యి వాళ్ళిద్దరి మధ్య నటన ఒక ప్రతిభావంతంగా రావడానికి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అలాగే హై వోల్టేజ్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకి ఏషియన్ అట్రాక్షన్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మోహన్ బాబుతో మరిన్ని కాంబినేషన్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా అజయ్ భూపతి వర్కింగ్ స్టైల్ కానీ డైరెక్షన్ విధానం కానీ జయకృష్ణకి నచ్చింది. జయకృష్ణ వర్కింగ్ యాటిట్యూడు మరి అజయ్ భూపతి కూడా కనిపించింది. అలాగే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి మరి ఆశా తడాని కూడా ఈరోజు వాళ్ళు చేసేటువంటి వర్క్ అలాగే నటన ఆ సింక్ అవ్వటం అనేది కూడా కరెక్ట్గా సూట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో ఆశా తాడానిది కూడా తెలుగులో మరిన్ని సినిమాల్లో నడిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నటువంటి జయకృష్ణ అతని మనసులో కూడా ఒక గట్టి నిర్ణయం ఉంది. అదేంటంటే సూపర్ స్టార్ కృష్ణ 350కి పైగా సినిమాల్లో నటించారు. అనేక క్యారెక్టర్లు వేశారు. ఒక్క క్యారెక్టర్ కాదు, మన సొసైటీలో ఎన్ని మనస్తత్వాలు ఉంటాయో అన్ని మనస్తత్వాలు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆయన చేశారు. అన్నీ కూడా ఒక క్లాసిక్ మూవీసే. అలాంటి వాటిని టచ్ చేసి మళ్ళీ రీమేకులు చేసి దాన్ని ముందుకెళ్ళటం తీసుకెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కొత్త కథల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొత్త వాటిని నేటి సొసైటీకి తగ్గట్టుగా నేటి యువత అభిరుచికి అనుగుణంగా వెళ్ళాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. ఇది కూడా చాలా ఆశావహ పరిణామం. కొత్తవి ఎప్పుడూ కూడా యువతని ముందుకు నడిపిస్తాయి. కొత్త ఆలోచనలు ముందుకి ప్రగతి పదంలో తీసుకెళ్తాయి. అలాంటి వాటితో ఈయన ముందుకెడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కొత్త నిర్మాణాత్మక శైలిలో ఉండేటువంటి పాత్రలు అలాగే కథలు పుట్టుకు రావాలని కూడా అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. బడ్జెట్ అదుపు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకుంటూ కథని ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఇతనికి ఒక నిర్మాతగా కానీ ఒక దర్శకుడిగా కానీ లేకపోతే ఒక యాక్టర్గా కానీ ఈ 3 ఎంపతి అంటే వాటిలోకి వెళ్ళి వాళ్ళ దృష్టిలో చూసే పరిశీలించే శక్తి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మరిన్ని మంచి చిత్రాలు ఈ దగ్గర నుంచి వస్తాయని చెప్పి అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ ఉండే మంచితనం అలాగే ఘటమనేని రమేష్ బాబులో ఉన్నటువంటి వ్యక్తిత్వం అలాగే వాళ్ళ బాబాయ్ అయినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన చేసే మంచి పనిలో ఉన్నటువంటి సహకారం ఇవన్నీ కూడా ఇతనిలో ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి 3వ జనరేషన్ ఘటమనేని వంశంలో మరి మరొక సూపర్ స్టార్గా ఎదగటంలో తప్పే ఉంది, ఎదిగిన తర్వాత ఒదగటంలో తప్పే ఉంది, మరి సమాజానికి ఉపయోగపడటంలో తప్పే ఉంది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఇతను మరిన్నిసార్లు బురిపాలెం వెళ్తాడు, మరిన్నిసార్లు అక్కడ ప్రజలను కలుస్తాడు, అభిమానుల్ని మరింత మింగిల్ అవుతాడు, అభిమానులు కోరుకునేటువంటి అంశాలు అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా మరిన్ని సినిమాలు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అభిమానులు చాలా కళ్ళకన్నారు, సూపర్ స్టార్ కృష్ణ ప్లేస్లో ఎవరు వస్తారు, మా ఆశల్ని ఎవరు తీరుస్తారు, మా కళల్ని ఎవరు ప్రతిబింబించేలా సినిమాల్లో యాక్ట్ చేస్తారని. నేటికి ఆ వారసుడు దొరికాడు. ఆ వారసుడే ఘట్టమనేని జయకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ జయకృష్ణ. వచ్చేటువంటి తరుణం మంచి తరుణం. శ్రీనివాస మంగాపురం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాగే అదే జరుగుతుంది. అలాగే మరొక సూపర్ స్టార్కి ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది జరుగుతుంది. అలాగే అభిమానులతో మింగిలి కావాలని కోరుకుంటున్నారు. మీ మనసులో కూడా అదే ఉంది. అది కూడా భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి ఉందిలే మంచి కాలం ముందున అన్నట్టుగా అంతా మంచే జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు ఏమనిపిస్తుంది? మీ మనసుకి నచ్చిందా? మీ అభిప్రాయాలు ఏంటి? ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఒకవేళ ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంటు. మా వీడియోస్ మీకు అలర్ట్స్ రూపంలో కూడా అందుతాయి. కాబట్టి మీ సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.